రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయంట, ఫీజు కట్టమని సారు. అమ్మ నాకు కూడా చెప్పిర్రు ఫీజు కట్టమని. అమ్మ షూస్ ఎప్పుడు కొంటావే? సార్ షూస్ వేసుకొని రాకపోతే బయట నిలబెడతా అంటే. స్కూల్ ఫీజు రేపు కడతాం బిడ్డ. షూస్ ఇవాళ బాపుని తీసుకురమ్మంటారా? మీరు మంచిగా చదువుకోండి బిడ్డ. చదివే మీ జీవితాలు మారుతుందిరా. అమ్మ ఈ ఎగ్జామ్లో నేను ఫస్ట్ క్లాస్ వస్తానే. నేను కూడా ఫస్ట్ క్లాస్ వస్తాను. నానేట్రా ఇంకా అత్తలేడు కదండి. ఎటు పోతే అటేనా? పిల్లగాళ్ళకి బడికి లేటు కాబట్టి చెప్పను పోయి దించిరాపో. ఏం చేయమంటవే, ఆ మోటార్లో ఫ్యూజ్ వైర్ పోయినట్టున్నది. అది సైరి వచ్చేవారికి హాస్టల్కి వచ్చింది. నువ్వు చేసే పనులన్నీ గిట్నే ఉంటాయి. పనుడు చెప్పలేసుకో. రండి కూర్చో. ఏమే టిఫిన్ పెట్టినావా? పెట్టినయ్యా. నువ్వు కూడా బుక్కడి తిందురా. మళ్ళీ ఏ వాళ్ళు అవుతుందో ఏమో. చెప్పిన పోదాం. అబ్బా ఇప్పటికే లేట్ అయింది రాయే. ఆ టిఫిన్ పెట్టుకుంటున్నా తింటరా పైకి. సరే తలుపులేసేస్తా. జల్ది రాయే, ఇప్పుడేటట్టున్నది. రానే పడితే నీళ్ళకి ఎటుపోతా అంటే గంటలు గంటలు అనుకున్నావా? 2-3 రోజుల నుంచి వెళ్ళి కలుద్దామంటే ఆ పొలం అయితేనే లేదు. ఇలా ఒక్కదాన్నన్నా ఒక్క మడన్నా చేసుకోవాలి. ఏమైంది గట్ల పోతానులేంది? నిన్న నా మొగడొచ్చి ఇజ్జత్ మానం తీసిండు. సిగ్గు అనిపిస్తలేదా? పైసలు ఇవ్వబుద్ధి అయితే లేదా? చెల్లే అది ఏది అది కాదని మాట్లాడతాను. పైసలు కావాలన్నప్పుడు కాళ్ళ ఇళ్ళ పడతారు. అడిగినప్పుడేమో ఇవ్వబుద్ధి కాదు. ఇవన్నీ కాదు నాకు. 2-3 రోజులల్లో ఎవరి కాలు మొక్కుతారో ఏం చేస్తారో నాకు అనవసరం. నాకైతే 2-3 రోజులలో కావాలి. అరే సీనా, మళ్ళీ మోటార్ బంద్ అయింది కాదురా? ఆ ఫీజు ఏదో కొట్టేసినట్టున్నది. మళ్ళా బంద్ అయిందా? అరే సీనా, ఆ సత్యగాడు ఇంటికొచ్చి లొల్లి పెట్టినట్టు కదరా. వానికి అప్పు పైసలు ఇవ్వనట. నాకు వాళ్ళు లచ్చిగాడు చెప్పాడు. వాడు ఊరంతా చెప్తాడట్రా. మంచిగా ఉండేదిరా. వానికి బాగా రాదా? అవు కానీ బాబు, ఇంట్లో పరిస్థితులు ఏం మంచిగా లేవు బాబు. నిన్ను వచ్చి ఆ సత్యగాడు వచ్చి ఇష్టం వచ్చాడు మాట్లాడినాడు. ఇప్పుడు మేము రాంగతో వాళ్ళ భార్యను పంపించిండు. ఇష్టం వచ్చాడు మాట్లాడుతుంది. అయినా పంట పైసలు ఆ బ్యాంకులో పడ్డాయి కాదురా, మొన్ననే వచ్చే. వానికి వారెత్త అయిపోతుంది కదరా. పంట పైసలు వచ్చినాయి మామ, కానీ ఏ పంట వచ్చినాయి? పెట్టుబడి మందమన్నా రాకపోయి. బాబు వచ్చిన 30,000 ఈ ట్రాక్టర్కి రాయి మందు బత్తాలకు అన్ని ఉద్దర పెట్టి తెచ్చిన. ఆడికి అడిగి సరిపోయినాయి బాబు. ఈసారి పంట ముంచింది. పంట ఎప్పుడు మనల్ని ముచ్చదయ్యా. నాటేసినాక వారం రోజులకే నాకు కడుపులో గడ్డలని తెలిసి ఆపరేషన్ అయి 4 రోజులు దావకాలనే ఉంటుంది. 4 రోజులు దావకాలు ఉండి నన్నే చూసుకుంటుంది. పొలం కాడికి పోయి చక్క పొలానికి నీళ్లు పెట్టకపోతే ఉన్న పైసలన్నీ నా ఆపరేషన్కే ఖర్చు అయ్యాయి. పొలానికి మందులు టైంకు కొట్టక పంట చక్కగా వండకపోయాయి. అవునే, పంటను మనం మంచిగా చూసుకుంటే అది ఏనాడు మనల్ని గుర్తుంది. అప్పుడు మన పరిస్థితి బాగాలేక ఇట్లా జరిగింది. మీరు బాధపడకుర్రా. అదేందో కానీ ఆ దేవుడు లేనోళ్ళకే కట్టాలు పెడతారా. మీరు నిజాయితీగా బతికేటోళ్ళు పోయి గవాన్ దగ్గర అప్పు తీసుకున్నారేంద్రా. వాంతో తట్టుకోలేరురా. సరే కానీ నా పంటకొచ్చిన పైసల నుంచి 20,000 ఇస్తా. వాని ముఖాన కొట్టుర్రా. మీ పంట వండినాక ఆ పైసలు నాకు ఇద్దరు. కానీ మామ, ఈ రోజుల్లో మంచి చేసేటోళ్ళ కంటే ముంచేటోళ్ళే ఎక్కువ ఉన్నారే. కానీ మేము అడగక ముందే మాకు సాయం చేస్తూ ఉంటాను. నీ మేలు ఎట్లా మర్చిపోతామే? మనిషి అన్నవాడు సాటి మనిషికి సాయం చేయకుంటే మనిషి అనే మాటకు అర్థం లేదు బిడ్డ. పొద్దుకంగా ఇంటికి వచ్చి ఆ పైసలు తీసుకుపోరా. సరే బాబు. అరే
రాగా నా మోటార్ బంద్ చేసిరా, నాకు ఆకలి అవుతుంది, ఇంటికి పోయి అన్నం తినేస్తా. నువ్వు తినుకో బాబు, నేను మళ్ళీ చెప్తాను. సరే పోతానా. కష్టాలు ఇచ్చేది దేవుడే, కన్నీళ్ళు ఇచ్చేది దేవుడే. ఆ కన్నీళ్లను ఇలాంటి మంచోళ్ళ రూపంలో తుడిపిచ్చేది కూడా దేవుడే. దేవుడా ఏందయ్యా నీ లీల. పావయ్య ఒక్క మడనే వేద్దాం. ఏమైంది గడ్డేసుడు అయిందా? అయిపోయింది అయిపోయింది. పిల్లగాండ్లు వచ్చే ఆళ్ళు అయింది. పొద్దువాయ్ పోదాం ఇక మరి. అమ్మా 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 వీడేం చెప్తున్నావు అరే సీనా, బాబు? ఇగోరా పైసలు. బాబు నువ్వెందుకు వచ్చినావే? నువ్వు వచ్చి తీసుకోపోదునా? అయితే నీకు ఇట్లాంటివి కదరా. సరే బాబు. మరి నేను పోతే ఒప్పలం కాదు. ఏమయ్యా, ఒక 10,000 సతీష్ అన్నకి, ఇంకా 10,000 ఉంచు, పిల్లలకు ఫీజులు కట్టాలి. సరేనే. డ్రెస్ చేంజ్ చేసుకుని. హలో బాబాయ్, చెప్పరా? నిన్న రాత్రిగా సతీష్ అని చనిపోయాడే. అచ్చా, ఎట్లా? రాత్రి రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది, చనిపోయాడు పాపం. చుట్టాలందరికి ఫోన్ చేసినాము, ఇది చేస్తాను చెప్పండి రాయ్ మరి. సరే సరే సరే, వస్తున్నా తీరా. సరేనే. మొన్న మంచిగా మాట్లాడరా నాతో పెళ్లి కాడ. ఏమే ఏంటిదయ్యా? ఏమే ఇక మల్లరం కాడ రామలక్క కొడుకు చచ్చిపోయినాట. నేను పోయేస్తా, యాక్సిడెంట్ అయిందట నిన్న సాయంత్రం. అయ్యో అవునా? సరే మరి పోయిరాదు. ఏమైంది అంత నీరసంగా ఉన్నావు? మనకిట్లా బాగాలేదు ఏంది? ఇంకా డాక్టర్ దగ్గర పంపా. ఏం లేదయ్యా, చిన్న బావి కాడ పని ఎక్కువైంది, రాత్రి సర్జలం వచ్చినట్టు అయింది. డాక్టర్ అద్దే ఏమద్దు కానీ నువ్వైతే పోయిరా బొమ్మదారు. సరేనే, నేను పోయేస్తా. పిల్లలు జాగ్రత్త. అమ్మ నేర్పేప్పుడు రై, సరేనా? అమ్మా జ్వరం వచ్చిందా? టాబ్లెట్ వేసుకో. ఏమొద్దు బిడ్డ. అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైంది? తలనొత్తందా? తలొత్తాలా? ఏం లేదు బిడ్డ. అమ్మకి జ్వరం వచ్చినట్టుంది. బిడ్డ బిడ్డ రైతా బిడ్డ. బిడ్డ ఏమైందిరా? మామ కొంచెం జ్వరం వచ్చింది. అయ్యో జ్వరం వచ్చిందా? నీకు 3 బిడ్డలున్నారు సేవ చేయడానికి, నువ్వు అదృష్టవంతురాలివి. అమ్మకు జ్వరం వచ్చిందనగానే సేవ చేయాలనిపించింది ఈ పిల్లలకు. ఎంత మంచోళ్ళు. సరే కానీ మామ,
ఎందుకో వచ్చినవే? మందు డబ్బా కోసం వచ్చిన బిడ్డ. ఇక్కడ ఇది చూడగా ఎంత ఆనందం అనిపించింది. మా అమ్మ అంటే మాకు ప్రాణం. మామ ఇక్కడ మూలకున్న తీసుకోబోయే. సరే బిడ్డ, అమ్మను మంచిగా చూసుకోవాలి. ఏం బాబు గిరినాయండి? అరే షీనా, నువ్వు ఎంత అదృష్టవంతునివిరా. ఎందుకు బాబు గట్ల పడుతుంది? నిన్న మీ ఇంటికి మందు డబ్బా కనిపోయినా. పోయే వరకు రైతుకు మస్తు జ్వరం వచ్చిందిరా. నీ పిల్లలను చూసే వరకు అమ్మ చుట్టూ కూర్చొని అమ్మకు సేవ చేస్తాను. అందుకేరా చాలా అదృష్టవంతునివిరా. అవునే బాబు, నేను పోయేటప్పుడు జ్వరం వచ్చే పడుకున్నది. నువ్వు పోయి దాకడగా తీసుకున్నావు. నీకు ముచ్చట చెప్పాలరా. నా కొడుకు వాళ్ళ బిడ్డలను అంటే నా మనవరాలను ఆ స్కూల్లో జాయిన్ చేసిండు. ఉచితంగా చదువు చెప్తారు, ఉచితంగా హాస్టల్ వసతి కల్పిస్తారట. మరి నువ్వు ఏమనుకోకుంటే నీ పిల్లలను కూడా అందులో జాయిన్ చేయరా. నీకు బాగా కష్టమవుతుంది కదా. సరేనా బాబు, నేను ఇంట్లో నీ కోడలు ఒకసారి అడుగుతున్నాను. సరే అడుగు, కానీ నీకు కూడా పైసలకు ఇబ్బంది అవుతుంది కదరా. అవును బాబు. మరి ఆలోచించుకో. సరే బాబు, ఏదైనా ఉంటే తొందరగా చెప్పు. ఓకే. సప్పుడు చేస్తున్నావేమే? వచ్చినవా? వచ్చినా కానీ ఇప్పుడు రాగా పెద్దబాబు కలిసిండు. వాళ్ళ మనవరాలను ఏదో స్కూల్లో వేసిరట, ఉచిత విద్యనట, ఉచిత హాస్టల్ ఉన్నదట, అన్ని వాళ్ళే చూసుకుంటారట. మరి మన పిల్లలు వెళ్తామే. చిన్న అది అమ్మా, నేను హాస్టల్ పోవమ్మా. అయినా వీళ్ళని హాస్టల్ పంపించి మనమేం చేస్తామయ్యా? మనం సాధ్యమైనంత వరకు మన పిల్లల్ని మన దగ్గరే ఉంచుకుందాం. సరే, నాకు మాత్రం పంపాలని ఉంటే అదే పిల్లల్ని ఏదో పెద్దబాబు అన్నడాన్ని ముట్టని చెప్పిన. నాన్న మమ్మల్ని పంపవు కదా, హాస్టల్కి పంపవు కదా. నిన్ను చూడకుండా ఉండలేమమ్మా. ఏమే తొందర రాయే. ఆ బంగారం తెస్తున్నా, తీసుకొస్తున్నా. ఆ బంగారం పెడితే పిల్లలకు బట్టలు వస్తాయి. ఇక సత్యనాటి సైడ్కి అప్పు కట్టవచ్చు. మొన్న 20,000 బాబాయ్ పెద్దబాబు ఇచ్చిండు కదా, జర అది ఇది జర ఒడ్డెక్కుతాయి, పండుగ ఒడ్డెక్కుతాయి జర. సరే పా మరే పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేసేది ఉన్నది? అవి తప్ప మనకి వేరే దిక్కే లేదు. ఇంకా మరి తొందర పోయి నాని తొందర రెడీ బేట, స్కూల్ కాడ దించేస్తా. నాన్న నేను కూడా వస్తా బట్టలకి. వద్దు బిడ్డ, మేము కొనుక్కొస్తాం కదా బట్టలు. మీరైతే బడికి పోయి మంచిగా చదువుకోరు దాన్ని. నానా నానా నాకు వైట్ కలర్ ఫ్రాక్ కొనుకరావా? అమ్మ నాకు కూడా పింక్ కలర్ ఫ్రాక్ కొనుకరావా? సరే తల్లి. అమ్మ నాకు కూడా కోట్ డ్రెస్ కొనుకరా. సరే మీరు పోయి మంచిగా చదువుకోండి. సరేరా నానా, మేము స్కూల్ నుంచి తిరిగి వచ్చేలోపు మాకు డ్రెస్సులు ఇంటికాడ పెట్టాలి, ప్రామిస్ అయ్యి. మీరు స్కూల్ నుంచి తిరిగి వచ్చే లోపు నేను అన్ని కొనుక్కొచ్చి ఇంట్లో పెడతా, ఓకేనా? సరే తొందర బండి ఎక్కుని స్కూల్ కాడ తెచ్చిపోతా. తాతయ్య మమ్మల్ని ఎందుకు ఇంటికి తీసుకుపోతున్నావు? అన్నయ్య నీకు అర్థమైతలేదా? నాన్న ప్రామిస్ చేసిండు కొత్త బట్టలు మన అందరికి తెస్తా అని. అవును చెల్లె, నాన్న కొత్త బట్టలు పెట్టిండు కావచ్చు, అందుకనే మనం తీసుకోబోతుండు. ఏ కొత్త బట్టలు వచ్చినాయి, కొత్త బట్టలు వచ్చిండు. తాతయ్య ఎవరిలో గిట్ల వండుకున్నారు? తాతయ్య ఇంట్లో కూదంపా, నాన్న కొత్త బట్టలు తెచ్చినట్టున్నాడు. తాతయ్య ఎందుకు ఎడుతున్నావు తాతయ్య? అరే మీ నాన్న నీకు కొత్త బట్టలు ఏమన్నా